ప్రేమ కృప కలిగిన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు నన్ను సహోదరుని మీరు కాపాడి మీ సన్నిధిలోకి నడిపించారు. అందును బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మీ మాటలు మాట్లాడబోతుండగా మంచి జ్ఞానాన్ని వివేకాన్ని నాకు దయచేయండి. మీకు మహిమకరంగా మాట్లాడలాగున కృప చూపించండి. ఉంటున్న వారందరూ కేవలం వినేవారు మాత్రమే కాకుండా విన్నదాని ప్రకారంగా బ్రతుకులాగున కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరట కూడి వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో బైబిల్లో నుంచి కొన్ని విలువైన మాటలను మనం ధ్యానించుకుందాం. కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఎంత ప్రాముఖ్యమైంది అంటే, కుటుంబంలో స్త్రీ బాగుంటే కుటుంబం అంతా బాగుంటుంది. లోకంలో ఉన్న సామెత కూడా అదే, ఇంటికి ఇల్లాలే దీపం అన్నట్టుగా ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో స్త్రీలుగా ఉన్నవారు కరెక్ట్గా ఉంటే, స్త్రీలుగా ఉన్నవారు బైబిల్లో దేవుడు చెప్పినట్టుగా ఉంటే ఆ కుటుంబము ఆత్మీయంగా బలపడుతుంది. జ్ఞానవంతురాలుగా ఉండి నీ ఇల్లు కట్టుకో అని ఎలా మాట్లాడుతున్నాడు, అదే ఈరోజు క్రైస్తవ స్త్రీ జ్ఞానవంతురాలిగా ఉంటే దేవుడు బైబిల్లో చెప్పిన ఈ జ్ఞానాన్ని వింటూ ఆ జ్ఞానము ప్రకారంగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటే అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. నీ కుటుంబము స్థిరమైన పునాది మీద నిలబడుతుందన్నమాట. అదే క్రైస్తవ స్త్రీ అని పిలువబడుతున్న నీవు కూడా లోకంలో ఉన్న స్త్రీలలాగే ఉంటే అజ్ఞానముగా, లోకంలో ఉన్న స్త్రీలలాగా బుద్ధిహీనముగా నువ్వు బ్రతికితే ఆ ఉన్న ఇల్లు ఏమైపోతుంది? పడిపోతుంది. నీ చేతులారా నువ్వే దాన్ని ఊడతీసుకున్న దానివైపోతావు. అందుకోసమే దేవుడు బైబిల్లో చాలామంది స్త్రీలను గురించి మాట్లాడాడు. అది మీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి మీరు వింటూనే ఉన్నారు ప్రేమైన దేవుడు వాళ్ళరా. మరి కొందరిని గురించి మనము ధ్యానించుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మొట్టమొదటిగా యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగో ఆరిపోజేసనో, యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనును ఓగుకును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వింటిమి, అది విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి అని మాట్లాడుతుంది. చూడండి, ఒక అన్య జనాంగానికి సంబంధించినటువంటి ఒక స్త్రీ, ఒక వేశ్య మాట్లాడుతుంది. మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎలా ఆరిపోజేసాడో మేము విన్నాము, ఆ రాజుల్ని ఎలా నాశనం చేశాడో అది మేము విన్నాము, అది విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి అని ఆవిడ ఎవరో మాట్లాడుకుంటుంటే ఆ మాటలు విని మారిపోయి తన కుటుంబాన్ని కాపాడుకున్నప్పుడు ఈరోజు ఎదురుగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆడవాళ్ళుగా ఉన్న మీరు మందిరానికి వస్తున్నారు, మీతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మరి మీరెంత మారారు, మీ కుటుంబాలను ఎంత కాపాడుకుంటున్నారో చూడండి. ఆవిడేమో ఎవరో మాట్లాడుకుంటుంటే ఆ మాటలే విని మారిపోయి తన కుటుంబాన్ని కాపాడుకున్నప్పుడు ఎదురుగా మీరు వింటున్నారు వాక్యం ఎన్నో సంవత్సరాల నుంచి. అలా వింటున్నప్పుడు మీరెంత మీ జీవితాన్ని మార్చుకున్నారు, అలాగే మీ కుటుంబాలను ఎంత మీరు అభివృద్ధి చేసుకున్నారో ఆలోచించండి ఒకసారి.
ఒక అన్య జనాంగానికి సంబంధించిన ఆవిడే మారిపోయింది. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మన జీవితాలు డైరెక్ట్గా వాక్యం వింటున్నా, మన చేతుల్లో 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ ఉన్నా కూడా ఈరోజు స్త్రీలుగా ఉన్నవారు, క్రైస్తవులుగా ఉంటున్నవారు మారలేకపోతున్నారంటే, ఇదే 66 పుస్తకాలు ఆవిడ దగ్గర ఉండింటే, ఇదే సేవకులు వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు ఆ కాలంలో ఉంటే ఆవిడ ఇంకెంత గొప్పగా ఉండేదో. ఆ వేషధనం చేయకుండా, ఆ వ్యభిచారం చేయకుండా తన జీవితాన్ని ఇంకెంత బాగా కట్టుకునిందో చూడండి. ఎవరో మాట్లాడుకుంటూనే విని ఆ మాటల ద్వారా తను మారి తన కుటుంబాన్ని కాపాడుకుందంటే, ఇదే బైబిలు, ఇదే సేవకులు రోజు దేవుడి వాక్యాన్ని అక్కడ ప్రకటించుంటే ఆవిడ జీవితం మారిపోయేదండి. ఆ వ్యభిచార వృత్తిని, ఆ వ్యభిచారాన్ని మానేసి దేవుడి చెంతకు పరిగెత్తుకుంటూ వచ్చేది. కానీ మనం వింటున్నాం మన పాపాలు మానుకోవటం లేదు. మీరు ఎన్ని మానేశారు చెప్పండి? స్త్రీల కూటాలు ఎన్నో వింటున్నారు, ఎంతోమంది మీకు చెబుతున్నారు. మరి ఇన్నిసార్లు వింటూ ఉన్నప్పుడు ఏం మానేశారు మీ జీవితంలో? ఏం మానేసి దాన్ని విడిచిపెట్టి ఏం అభివృద్ధి చేసుకున్నారు చెప్పండి? ఇలా ఆలోచిస్తానండి, మన జీవితంలో మానుకున్నవి చాలా తక్కువ, కానీ చేసినవి చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. చూడండి, మరి ఆవిడ చేసినట్టుగా క్రైస్తవులు చేయలేకపోతున్నారు. ఒక పాప వృత్తిలో ఉంటూ ఆవిడనే ఈ పని చేసింది, మారిపోయింది. ఒక వ్యభిచార వృత్తిలో ఉండి ఆవిడే మారిపోయింది. ఈరోజు మన వృత్తిలో ఏం లేరు కదా, అబద్ధాలు ఆడే ఒక వృత్తిలో లేరు కదా, దొంగతనం అనే వృత్తిలో లేరు కదా, వ్యభిచారం అనే వృత్తిలో లేరు కదా, మోసం అనే వృత్తిలో లేరు కదా. ఇలా ఆ కార్యక్రమాల్లో మనం లేకపోయినా ఎంత బాగా మారాలో చూడండి, ఎంత బాగా మారాలో. రాహాబు వేశ్య ఇప్పుడున్న చాలామంది స్త్రీలకు ఆదర్శం ప్రేమైన దేవుడు అన్నారు. మా గుండెలు కరిగిపోయాయి. దేవుడు అద్భుత కార్యాలు, దేవుడు చేసిన కార్యక్రమాలు వింటేనే ఈవిడ గుండెలు కరిగిపోయినప్పుడు, యేసుక్రీస్తు వారు మీకోసం చచ్చిపోయాడు, ఆయన నమ్మకపోతే మీకు నరకం ఉంటుంది, దేవుడు బైబిల్లో ఈ మాటలు చెప్పాడు, ఇలా మీరు బతకండి అని మీరు వింటున్నప్పుడు మీ గుండెలు కరిగిపోయాయా? మీ బండలాంటి గుండెలు ఏమైనా మంచి మాంసము కలిగిన ముద్దగా మారిపోతున్నాయి చెప్పండి? ఆవిడేమో భయపడింది, మా గుండెలు కరిగిపోయాయి అంటుంది. నా గుండెలు అనలేదు, మేమంతా భయపడిపోయామంటుంది. ఈరోజు దేవుడు వాక్యాన్ని వింటున్న మీరు, దేవుడు మీకోసం చెబుతున్న మాటలు వింటున్న మీ హృదయాలు ఎంతవరకు కరిగిపోయాయి, ఎంతవరకు అవి మారిపోయాయి? చూడండి, ఆవిడకున్నంత విశ్వాసము కూడా ఈరోజు క్రైస్తవ్యంలో స్త్రీలకు లేకుండా పోతుంది. మరి ఎన్ని స్త్రీల కూటములు వింటే ఏమొస్తుంది చెప్పండి? ఎన్ని శుక్రవారాలు వాక్యం మనం చెప్పుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని మీ హృదయాల్లో దాచుకొని దాని ప్రకారంగా బ్రతికితేనే కదా మనకు జరిగేది అభివృద్ధి. అలానే కదా నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. ఆవిడ కట్టుకోలేదా చెప్పండి కుటుంబాన్ని? ఆవిడే కట్టుకున్నప్పుడు ఈరోజు నువ్వెందుకు కట్టుకోలేవు చెప్పు? నువ్వెందుకు నీ భర్తను నువ్వు బాగు చేసుకోలేవు? నువ్వెందుకు నీ పిల్లలను బ్రతిమలాడి మరి వాడిని ఒరే మందిరానికి రా, దేవుడు వాక్యాన్ని చదువుకొని నువ్వెందుకు చెప్పలేవు చెప్పండి? నీ కుటుంబాన్ని ఇలా పెట్టుకోవాలనుకుంటే నువ్వెందుకు ఇలా పెట్టుకోలేవు? ఒరే పలానా చోటుకి వెళ్ళొద్దురా, వాళ్ళింటి దగ్గరికి వెళ్ళొద్దురా, వాళ్ళతో మనం మాట్లాడరా, ఈ మాటలు మనం చెప్తున్నప్పుడు ఒరే నువ్వు ఆ తప్పు చేయకూడదురా, ఆ వ్యసనానికి నువ్వు బానిస కాకూడదురా, ఇదిగో ఈ మందిరానికి రారా, ఈ సేవకుడి దగ్గరికి పోరా, ఈ బైబిల్ చదువుకోరా అని నీ పిల్లలకు నువ్వు ఏడ్చి చెప్పాలి ప్రేమైన దేవుడు వాళ్ళారా. రోషము కలిగి వాళ్ళింటికే పోవద్దంటాము, కానీ అదే రోషము రే నువ్వు ఈ తప్పు చేయకూడదు, దేవుడు మందిరానికి పో అని నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవా? నీ భర్త జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోలేవా? నీ పిల్లల జీవితాన్ని నిలబెట్టుకోలేవు చెప్పండి? ఖచ్చితంగా మనము నిలబెట్టుకోగలం. శ్రద్ధ పెట్టలేదంతే. శ్రద్ధ పెట్టక మన కుటుంబాలన్నీ కూడా అలానే పోతూ ఉన్నాయి. నా భర్త మారతాడు అనుకున్న లోపు నీ భర్త యాక్సిడెంట్లోనో రోగంతోనో హార్ట్ అటాక్తోనో చచ్చిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు నువ్వు బాధపడుతున్నావు, నా భర్త బతికుంటే మార్చుకునేవాన్నేమో అని.
నా కొడుకు మారుతాడు, నా కూతురు మారుతుందని ఇలా నేను సంవత్సరాలు అనుకుంటూ నువ్వు బతుకుతున్నావు. కానీ వాళ్ళు అలా మారాలి అని అనుకునే లోపే ఆ పిల్లలందరూ చచ్చిపోతున్నారు. ప్రియమైన దేవుడు వాళ్ళారా, ఇంకెప్పుడు మార్చుకుంటావో చెప్పు. నువ్వు ఎప్పుడైతే నా కుటుంబాన్ని మార్చాలని నువ్వు అనుకుంటున్నావో, నీ భర్తను కానీ నీ పిల్లల్ని కానీ వెంటనే నువ్వు వాళ్ళకు నీ బాధ్యతగా చెప్పాలి. ఆడు మారితే సరే, లేదంటే ఆడి జీవితము నరకానికి. మన ప్రయత్నం మనం చెయ్యాలండి. దేవుడు స్త్రీగా నిన్నేం చెయ్యమన్నాడు అది నువ్వు చెయ్యాలి. అది నీ బాధ్యత. మరి ఎంతమంది మనం చెప్తున్నాం చెప్పండి? ఎంతమంది మనం చెప్తున్నాం? కుటుంబాన్ని కట్టుకోవాలని ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? ఒక వేశ్యనే అన్య జనాంగానికి సంబంధించిన ఆవిడే అంత బాగా దేవుడి గురించి తెలుసుకొని భయపడిపోయి మారిపోయినప్పుడు ఈరోజు మీరు కూడా మారిపోవాలి. ప్రేమైన దేవుడు వాళ్ళారా, ఎదురుగా వాక్యాలు వింటున్నారు, ఎన్నో రోజుల నుంచి వింటున్న మీ జీవితం అభివృద్ధి చెందిందా అని తెలుసుకోవాలంటే అది మీకే తెలుసు. ఇక తర్వాత మనం ఆలోచిస్తే, తన ఏమో చాలా అందగత్తె, మంచి బుద్ధి కలిగింది, మంచి లక్షణాలున్న ఆవిడ, మరి అలాంటి ఆవిడకు గర్వమే లేదు. ప్రేమైన దేవుడు వాళ్ళారా, అలాంటి ఆవిడ ఒక పనికిమాల నుండి పెళ్లి చేసుకొని కూడా ఆ భర్తను ఎంత గౌరవిస్తుందంటే అలా ఉండాలండి. అబీగయిల్లాగా ఉండాలి. తన భర్త తాగుబోతైనా, తన భర్త తిరుగుబోతైనా, మూర్ఖుడైనా, తన అందగత్తైనా గర్వం అనేది లేకుండా, తన భర్తను తగ్గించి మాట్లాడకుండా తనతో పాటు తన భర్తను ఎంత సమానంగా గౌరవిస్తుందో చూడండి. సమానంగా గౌరవిస్తుందో. ఈరోజు కొంచెం అందం ఉంటే చాలు భర్తను లెక్క లేకుండా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు కొంచెం మంచి లక్షణాలు ఉంటే చాలు ఆ భర్త పనికి మాలాడు, ఆడు దేనికి పనికిరాడు, తిన్నీకే పనికొస్తాడని భయంకరంగా మాట్లాడే వాళ్ళు భార్యలు చాలామంది ఉన్నారు. కానీ ఒక్కసారి అబీగయిల్ జీవితాన్ని మీరు చూడండి. అంత అందంగా ఉన్నా, అన్ని లక్షణాలున్నా, పనికిమాలినోడు అని ఒక్కసారన్న పనికిమాలినోడు కానీ, ఈడు వేస్తని కానీ తాగుబోతని కానీ మాట్లాడిన దాఖలాలు లేవండి. అలా అబీగయిల్లాగా ఉండాలి భార్యగా ఉన్న నీవు. భర్త బోరు తట్టుకోలేక ఈడు చస్తే పీడ పోతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. భర్త బోరు తట్టుకోలేక చూడండి, ఈడు ఎప్పుడెప్పుడు పోతాడా, నేను నా పిల్లలు సుఖంగా ఉందామా అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అబీగయిల్ మాత్రం దావీదు ఆ నాబాలను చంపనీకి వచ్చినప్పుడు ఎదురుగా వెళ్ళి, అయ్యా చంపద్దయ్యా, ఆడికి తెలియదయ్యా, నా భర్తకు తెలియదయ్యా, మోటువాడు తెలియదయ్యా అని తన భర్త ప్రాణాన్ని కాపాడుకుంది. చూడండి, ఈరోజు అలా కాపాడుకునే వాళ్ళు ఉన్నారు. భర్త ప్రాణాన్ని పోతే బాగుంటాం అని అనుకునే వాళ్ళే తప్ప, నా భర్త ఉంటే నేను ఎప్పుడైనా నా భర్తను మార్చుకుంటాను, నా భర్త ఉంటే నా కిరీటంలో అంటాడు, ఈ భర్తే పోతే ఎలా, ఈ భర్తే పోతే నా జీవితం అధోగతి అవుతుంది అన్న ఆలోచన లేదు. ప్రేమైన దేవుడు వాళ్ళారా, పోతే బాగుంటాం. పక్కన వాళ్ళు కూడా ఈడు పోతే నువ్వు బాగుపడతావు, ఈడు పోయేంతవరకు నువ్వు బాగుపడవు అనే వాళ్ళే ఉన్నారు. కానీ అమ్మవానికి 2 మాటలు చెప్పి బాగు చేసుకో అన్న పొరుగువారు కూడా లేరు. చూడండి ఎలాంటి వాళ్ళు ఉన్నారో ప్రియమైన దేవుడు వాళ్ళారా. ఇప్పుడు వచ్చే వాళ్ళు భార్యలుగా ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు, చెప్పేవాళ్ళు కూడా అలానే చెబుతున్నారు. చెప్పేవాళ్ళు కూడా ఎంత భయంకరంగా క్రైస్తవం గురించి మాట్లాడితే వాళ్ళు ఎంత ఉన్నారో చూడండి. వాక్యం ఏంటన్నారు, బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మరి ఏంది నీలో ఉన్నది ఏది చెప్పు? నీలో ఉన్నది ఏది? భర్తను గౌరవించకుండా మాట్లాడటమా నీలో ఉండేది? దేవుడు బైబిల్లో రాయించింది అదేనా చెప్పండి? అమ్మా నువ్వు ఇల్లాలుగా ఉన్నావు, నీ భర్తను గౌరవించకుండా నువ్వు మాట్లాడు, నీ భర్తకు తెలియకుండా నువ్వే నిర్ణయాలు తీసుకో, నీ భర్తను చాలా తక్కువ వాడిగా చేసి మాట్లాడు, అసలు నీ భర్తను లెక్కలోకి తీసుకోవకని మనకు దేవుడు చెప్పాడా చెప్పండి? దేవుడు చెప్పాడా? నీ భర్తను గౌరవించు, నీ భర్త మాట విను, నీ భర్తకు లోబడు, నీ భర్తను ప్రేమించు, ఇది చెప్పాడు. కానీ దేవుడు అలా చెప్పలేదండి. కానీ ఈరోజు దేవుడు చెప్పింది చేయకుండా స్త్రీలుగా ఉన్నవాళ్ళు దేవుడు చెప్పనిది చేస్తూ తమ భర్తలను అగౌరవపరుస్తూ, ఈదిలో ఎలా అంటే అలా మాట్లాడుతూ, పక్క పేర్లతో పిలుస్తూ, రెస్పెక్ట్ లేకుండా గౌరవించకుండా మాట్లాడే క్రైస్తవ భార్యలు, క్రైస్తవ స్త్రీలు చాలామంది ఉన్నారు. అలా మాట్లాడటం లేదా చెప్పండి? భర్తను
చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మన ఇండ్లలోనే ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఊర్లో ఉంటారు అట్లా భర్తను అలా గౌరవం లేకుండా మాట్లాడేవాళ్ళు. చూడండి, అబీగయలు ఎంత అందగత్తండి అక్కడ చెప్తాడు. చాలా అందంగా ఉంటుంది, ఆవిడ మంచి సుబుద్ధి కలిగింది అని మాట్లాడతాడు. మరి అలాంటి ఎలా ఇస్తారు? అదే మన వాళ్ళు ఏమంటారు చెప్పండి? మా అమ్మ నాయనకు వద్దు వద్దని చెప్తే ఈ తాగుడుబోతోనికి ఇచ్చి నన్ను కట్టబెట్టినారు, ఇప్పుడు చూడు ఎట్ట జరుగుతుందో. ఏమ్మా ఇలా అన్నట్టు లేరా చెప్పండి? ఉమ్మే నువ్వు ఇటు కాకూడదు మ్యా, అసలు నువ్వు ఎట్టుండవు మనిషివి, ఏంది వీడేంది ఇట్టున్నాడు, ఇద్దరికి అసలు సెట్ కాలేదని ఇంకా వాళ్ళు బాగుంటే ఆ కుటుంబాన్ని నాశనం చేసేవాళ్ళు మధ్యలో వచ్చేవాళ్ళు. భార్యాభర్తకు మధ్యలో వచ్చినాడంటే ఆడు చెడగొట్టనీకే వచ్చాడు తప్ప కలపనీకి రాడు. చూడండి, బాగా భార్యాభర్తలు ఉంటారు కలిసిమెలిసి, అలా భార్యాభర్తల మధ్యలో ఇదిగో నువ్వు ఇంత బాగున్నావు, నీ భర్త బాగాలేడు, నువ్వేంది ఇంత బాగున్నావు, నీ భార్య ఏంది ఇట్లుంది అని చెప్పి భార్యాభర్తల మధ్య విరోధం పెట్టి భార్యాభర్తలను ఎడంచేసేది చాలామంది ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తల మధ్య మూడో వాడు ఎవడైనా వచ్చినాడంటే మీరు బాగున్నప్పుడు ఆడు మిమ్మల్ని పాడు చేయనికే వస్తాడు, మిమ్మల్ని బాగు చేయనికి కాదు. ఎందుకంటే చూసి అంత బాగుండారని ఓర్చుకోలేని కళ్ళు, ఓర్చుకోలేని మనుషులు చాలామంది ఉన్నారు. అందుకోసం మధ్యలో ఎవడైనా వస్తే ఆడి మాటలు అస్సలు పట్టించుకోవద్దు. వీడు మమ్మల్ని చెడగొట్టనీకే వచ్చినాడని అనుకోవాలి తప్ప బాగు చేయనికి వచ్చాడు అనుకోకూడదు. ప్రేమైన దేవుడు వాళ్ళరా, చూడండి, బైబిల్లో ఉన్న స్త్రీల గురించి మనం ఆలోచిస్తే ఒక్కొక్కరి జీవితం ఎలా ఉందో చూడండి. యవ్వన కాలంలో భర్త చచ్చిపోయాడు. భర్త చచ్చిపోతే ఇక ఏమీ లేదు తోడు, రూతు గారు. కానీ ఆవిడ గురించి దేవుడు ఒక మంచి మాట రాయించాడు. చూడండి, రూతు గ్రంథము 3వ అధ్యాయము. రూతు గ్రంథం 3వ అధ్యాయము అది 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్ది వారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. యవ్వన కాలంలోనే భర్త చచ్చిపోయాడండి. భర్త చచ్చిపోతే అసలు ఆ కోరికలు ఎలా ఉంటాయి చూడండి ప్రేమైన దేవుడు వాళ్ళ. భర్త చచ్చిపోయినా కూడా కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ అమ్మా నువ్వు అస్సలు వెంబడించలేదు, ఎవరి వెంట నువ్వు పడలేదు, నా కోరికలు తీర్చుకోవాలన్న ఆశ కూడా ఆలోచన కూడా నీకు కలగలేదు. నువ్వు చాలా నీతివంతురాలవు, నువ్వు చాలా సత్ప్రవర్తన కలిగిన దానివి అని సాక్ష్యం చెప్తున్నారు చూడండి అక్కడ. ఈరోజు వివాహం అయ్యి భర్త లేని వాళ్ళు కూడా ఇలానే ఉండాలి ప్రేమైన దేవుడు వాళ్ళారా. వివాహం లేకుండా బతుకుతున్న వాళ్ళు నాకు ఒక తోడుంటే బాగుంటుంది అనుకొని భర్త లేకపోయినా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. భర్త లేకపోతే కూడా ఎవరికి తెలియకుండా రహస్యంగా లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ రూతు ఈమె జీవితంలో చూడండి సాక్ష్యం చెప్తున్నాడు బోయాజు గారు. కుమారి, అసలు నువ్వు ఎలా ఉన్నావంటే నీ భర్త చచ్చిపోయినప్పటి నుంచి, భర్త లేనప్పటి నుంచి నువ్వు ఎలా బతుకుతున్నావంటే ఏ కోరిక అనేది నీలో కనిపించకుండా నువ్వు బతుకుతున్నావు, ఎవరి వెంట నువ్వు పోకుండా బతుకుతున్నావు. ఎంత గొప్పదానివమ్మ నువ్వు, నీతిమంతురాలివి అని సాక్ష్యం చెబుతున్నాడంటే ఈరోజు నీ గురించి అలాంటి సాక్ష్యం చెప్పాలి నీ ఇరుగు పొరుగు వాళ్ళు. ఇదిగో ఇవ భర్త లేనప్పటి నుంచి, లేదా ఈమె భర్త ఉన్నా కూడా ఆయన ఎక్కడికో పోయినా కూడా ఇంటి దగ్గర ఏ ఆశలు లేకుండా, ఏ కోరికలు నెరవేర్చుకోవాలన్న ఆలోచన లేకుండా పద్ధతిగా బతికిన నీతిమంతురాలు ఒక రూతు లాంటిది అని నీ గురించి చెప్పగలగాలి. ఆనాడు రూతు ఉంది, ఆనాడు అబీగయిల్ ఉంది, ఆనాడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇదిగో ఈవిడ ఒక రూతు లాంటిది. లోకంలో శరీర కోరికలు ఉన్నప్పటికీ ఆ శరీర కోరికలను అణుచుకుంటూ బతుకుతున్న ఆనాడు ఆ రూతు అయితే, ఈ కాలంలో బతుకుతున్న ఈవిడ ఒక రూతు లాంటిది.
ఆనాడు అందం ఉండి గుణాలు ఉండి భర్తను గౌరవించింది కదా అబిగయిలు. ఇదిగో ఈనాడు ఈవిడ ఒక అబిగయిల్ లాంటిదని నీ గురించి సాక్ష్యం చెప్పగలగాలి. నీ గురించి దేవుడి దగ్గర సంఘంలో గొప్పగా చెప్పగలగాలి. మన దేవుడు వారలారా, నువ్వు లేకపోయినా కూడా నీ గురించి మాట్లాడాలి. ఇదిగో ఆనాడు రూతు ఆవిడైతే ఇదిగో చచ్చిపోయింది కదా, ఈవిడ ఒక రూతు లాంటిది, ఈవిడ ఒక అబిగయిల్ లాంటిది. ఇలా మాట్లాడుకోవాలి మీ గురించి. అలా ఉండాలి కదా ప్రేమైన దేవుడు వారలారా. స్త్రీలుగా మీరు లేకపోయినా, ఈ భూమి మీద జీవంతో లేకపోయినా, మట్టిలో కలిసిపోయినా, మన దేహాలు మట్టిలో కలిసిపోయినా, మీ గురించిన గుర్తులు నిలబడాలి భూమి మీద. మీ గురించిన ప్రవర్తన నిలబడాలి. మీరు చేసిన క్రియలన్నీ ఈ భూమి మీద నిలబడాలి. ఆవిడలాగా ఎవరూ బతకలేదు. ఆవిడ ఒక రూతు. ఈవిడలాగా ఎవరు మంచి గుణాలు కలిగి లేరు. ఆవిడ ఒక అబిగయిలు. ఇలాంటి వాళ్ళు మరలా పుట్టరు మా సంఘములో. ఇలాంటి వారు మరలా బతకలేరు. ఇలాంటి గొప్ప వాళ్ళు అని నీ గురించి సాక్ష్యము చెప్పగలగాలి. అలా ఉండాలి కదా. అలా పేరు సంపాదించుకోవాలంటే చచ్చిపోతే పోతే పోయిందిలే, పాపాత్మురాలు ఇది, దాని ఇష్టం వచ్చినట్టు తిరిగింది, దాని ఇష్టం వచ్చినట్టుగా పోయింది, పీడ పోయిందిలే అనుకుంటారు. ఇలా ఉండకూడదండి. ఇలా ఉండకూడదు ప్రేమైన దేవుడు వారలారా. నీతిమంతురాలుగా నువ్వు చచ్చిపోతే, దేవుడికి ఇష్టరాలుగా నువ్వు బతికితే, నీ సంఘం అంతా కూడా నిన్ను ఇష్టపడేదానివిగా నువ్వు జీవిస్తేనండి, నువ్వు చచ్చిపోయావు అనుకో, చచ్చిపోతే నిన్ను మొయ్యటానికి అందరూ పరుగున రావాలి. అమ్మ నేను మోస్తాను, నీతిమంతురాలు ఆవిడ, నేను మోస్తాను, ఒక రూతు లాంటిది ఆవిడ నేను మొయ్యాలి అని అలాగా సంఘంలోని వారందరూ పరిగెత్తుకుంటూ రావాలండి. అలాంటి బతకాలి, అలాంటి జీవితాలు జీవించాలి స్త్రీలుగా మీరు. బైబిల్లో దేవుడు మాట్లాడుతున్న మాటలు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన దేవుడు వారలారా. ఎంత గొప్పగా ఉంటున్నాయి చూడండి. మగ వెళ్ళనా యుద్ధానికి వెళ్ళేది, నేను వెళ్ళలేనా అని కత్తి పట్టి దెబారా యుద్ధానికి వెళ్ళిపోయిందండి. యుద్ధంలో విజయాన్ని సాధించింది. మగవాళ్ళు చేసే యుద్ధము ఒక ఆడది చేయడానికి వెళ్ళిపోయింది చూడండి, శత్రువులతో పోరాటం చేయడానికి. మరి ఈరోజు నువ్వు వాక్యం అనే కత్తి నీ చేతిలో ఉంది. స్త్రీలుగా మీరు ఆ కత్తిని పట్టుకున్న మీరు లోకంలో ఉన్న ఆశలు జయించడానికి ఏం చేయాలి? ముందుకెళ్ళాలి. లోకంలో ఉన్న వాళ్ళందరికీ సువార్త ప్రకటించడానికి మీరు ముందుకెళ్ళాలి. ఎప్పుడు వెళ్తున్నారు చెప్పండి? మగవాళ్ళే చేసేది, ఆడవాళ్ళు మేము ఏం చేద్దాంలని మీరు అనుకుంటున్నారా? మీ కళ్ళ ముందు ఎంతమంది చచ్చిపోతున్నారో చూడండి, ఎన్ని చావులు జరుగుతున్నాయి చూడండి. మీకంటే చిన్నవాళ్ళు చచ్చిపోతున్నారు, మీకంటే పెద్దవాళ్ళు చచ్చిపోతున్నారు. మరి చచ్చిపోతున్నారు కదా, పోనీలే చావు రోజు అయిపోయింది కదా అనుకుంటున్నారా? వాళ్ళకి 2 మాటలు చెప్పాలి అన్న ఆలోచన మీకేమైనా కలుగుతుందా చెప్పండి? మీకేమైనా కలుగుతుందా? దెబొరా ఏమో శత్రువులను జయించడానికి కత్తి పట్టుకొని వెళ్తే, ఈరోజు వాక్యాన్ని పట్టుకున్న నీవు 2 అంచులు కలిగిన కత్తిని పట్టుకొని నువ్వేం చేస్తున్నావు? ఎవరికి చెబుతున్నావు చెప్పు? ఏ శత్రువు నీ మీద వేస్తున్న బాణాలను జయిస్తున్నావు? నీ సంఘంలో ఉన్న వారిపైన, నీ చుట్టుపక్కల ఉన్న వారిపైన అపవాది ఎన్నో బాణాలు వేసి వాళ్ళని లాగుతుంది పాపంలోకి. మరి లాగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? దాన్ని ఆపాలి కదా ఈ వాక్యముతో, ఈ కత్తితో నువ్వు ఎంత కష్టపడాలో చూడు. నేను ఆడదాన్ని నేనేం చేస్తానులే అనుకోకూడదు. నువ్వు గొడవల్లో నేనేం చేస్తానులే అనుకోవే. నువ్వు గొడవలు జరుగుతున్నప్పుడు నేనేం చేస్తానులే అనుకో. ఆ గొడవల్లో మనకంటే బలంగా ఉన్న కొట్లాడతాం. అలాగే దేవుడు చెబుతున్నాడు కత్తి నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నేను ఆడదాన్నే కదా నువ్వు అనుకోవద్దు. నీ అనుకులున్న వాడిని గొప్పని నేను నీకు బలాన్ని ఇస్తాను. అనేక మందిని లాగుతున్నాడు లోకంలోకి. కాబట్టి నువ్వేం చేయాలి? ఈ కత్తితో ఆడు వేసే బాణాలను, ఎన్ని పాపాలు మనిషి మీదకి ప్రయోగిస్తున్నాడో అన్ని పాపాలను ఆపి వాళ్ళను కాపాడు అని చెప్తున్నాడు. దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉంటారంటున్నారు. దాన్ని ప్రకటించేది మీరే కదా, వాక్యాన్ని ప్రకటించేది. ఇప్పుడు మీరు సైన్యం కదా చెప్పండి. ఇజ్రాయెల్ దేశంలో 16 సంవత్సరాల వయసు నుంచే వాళ్ళు మిలిటరీలోకి పోతూ ఉన్నారు. మిలిటరీలోకి పోయి శత్రువులతో యుద్ధాలు చేస్తున్నారు. మేము చచ్చిపోతామే అన్న ఆలోచన లేదు వాళ్ళకు. అలాగే మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కూడా ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి.
మీరు ఊర్లకు వెళ్ళి ప్రకటించకపోయినా మీ పక్కనున్న వాళ్ళకు, ఎంతోమంది పాపంలో మునిగి తేలుతున్నారు. ఎంతోమంది మీ కళ్ళ ముందు తాగి అవయవాలు పోగొట్టుకుంటున్నారు. బండ్లలో వేగంగా ప్రయాణించి అవయవాలు కోల్పోతున్నారు. రకరకాల పాపాల్లో మునిగిపోతున్నారు. అలాంటి వాళ్ళకు నువ్వు 2 మాటలు చెప్పి అలా జీవితాన్ని మార్చు. నువ్వు ఒక సైనికురాలివి, నువ్వు ఒక యోధురాలివి, క్రీస్తు సైనికురాలివి. నువ్వెందుకు చేయలేవు చెప్పు? చెయ్యగలవు ప్రేమైన దేవుడు వాళ్ళారా. ఇలా ఈవిడే మగవాడు వెళ్ళే యుద్ధానికి ఆడదే పోయి చేస్తున్నప్పుడు ఈరోజు మగవాళ్ళేనా స్వార్థకి వెళ్ళేది, మేము చెయ్యలేమా అన్న ఆలోచన కలగాలండి. ఆలోచన కలిగితేనే మనం వచ్చేది. కలగకుంటే ఇంక ఎప్పుడు ఇక్కడనే ఉంటాం. చూడండి, ఇప్పుడు మన ఇల్లు సంఘం ఇంతే, ఇంతకు మించి ఉండదు. రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారు, ఆడవాళ్ళందరూ తీసుకుంటున్నారు. తీసుకుంటున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి? నేను వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేస్తూ ఉండాలి. యేసుక్రీస్తు వారు వచ్చే వరకు మీరు ఏం చేయాలి? మరణాన్ని ప్రచురం చేయాలి. ఎక్కడ చెప్తున్నారు చెప్పండి? మీరు అందరూ తీసుకుంటున్నారు. అందరూ తీసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఎంతమంది చెప్తున్నారు చెప్పండి? ఎంతమంది చెప్తున్నారు చెప్పండి? రొట్టె ద్రాక్షరసం తీసుకున్న ప్రతి ఒక్కరు చెప్పాలి. అందులో ఆడవాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఆడవాళ్ళు తీసుకున్న ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు వారు వచ్చేంతవరకు ఆయన మరణాన్ని చెప్తూనే ఉండాలి. నువ్వు ఎంతమందికి చెబుతావో, ఒకరికి చెప్తావో, ముగ్గురికి చెప్తావో, ఎంతమందికి చెప్తావో చెప్పు, ఖచ్చితంగా నువ్వేం చేయాలి? సువార్తను ప్రకటించాలి. అది దేవుడు చెప్పేది. అందుకోసమే నువ్వు ఒక యోధురాలుగా మారాలి, నువ్వు ఒక వీరురాలుగా, సైనికురాలుగా మారాలి. అలా మారితేనే ఆ బల్లకు విలువ, ఆ రొట్టెకు విలువ, ఆ ద్రాక్షరసానికి విలువ. ఒకవేళ నువ్వు సువార్తను ప్రకటించకపోతే నువ్వు అది తీసుకున్నా కూడా దాన్ని విలువ లేనిదిగా చేస్తున్నావని అర్థం. కాబట్టి స్త్రీలుగా ఉన్న నువ్వు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు సువార్తను ప్రకటించాల్సిందే. చూడండి, దేవుడు ఎన్ని మాటలు మనకు చెప్తున్నాడు ప్రేమైన దేవుడు వాళ్ళారా. ఇవన్నీ మీరు వింటున్న వాక్యాలే, కొత్తవేం చెప్పటం లేదు. మీరు అన్నీ వింటున్న వాక్యాలే నేను చెప్తున్నాను. పోతీఫరు భార్య ఉంది, పోతీఫర్ భార్య కండి ఆ వివాహ బంధం యొక్క విలువ తెలియదు ఆవిడకు. ఆ విలువ తెలియక తన భర్త ఉన్నాడన్న ఆలోచన కూడా మర్చిపోయి పరాయి వాడిపైన మనసు పెట్టుకుంది. చూసారా? అలాంటి దౌర్భాగ్య మనస్తత్వం కలిగిన పోతీఫర్ భార్య లాంటి వాళ్ళు చాలామంది సమాజంలో కనబడతారు ప్రేమైన దేవుడు వాళ్ళారా. చాలామంది కనబడతారు. కుటుంబ బాధ్యతలు తెలీదు, పెళ్ళి యొక్క విలువ తెలీదు, వివాహ బంధం యొక్క ప్రాముఖ్యత తెలీదు, భర్త యొక్క గొప్పతనము తెలియకుండా తన భర్త ఎక్కడికో వెళ్ళాడని చెప్పేసి వేరే వారి దగ్గరికి వెళ్ళి తమ జీవితాన్ని పణంగా పెడుతున్నారు. చూసారా? ఏదో మంచి పని చేసినట్టుగా. అలాంటి దౌర్భాగ్యులైన పోతీఫర్ భార్య లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి పనులు దేవుడికి నచ్చవు ప్రేమైన దేవుడు వాళ్ళారు. అలాంటి పనులు నచ్చవు. భర్త లేడని భర్తను విడిచిపెట్టి నువ్వు అలా చేస్తున్నావంటే నీ భర్తను విడిచిపెట్టినట్టే. అలాగే మీరు జెరూష తెలుసు కదా? జెరూష ఎవరమ్మా? హామాను వాళ్ళ భార్య. ఎస్తెర్ నన్ను విందుకు పిలుస్తుంది. నా కథ ఏంటంటే, ఇంకా నేను ఎంత గొప్పవాడిని అంటే నా ఆస్తి ఎంత, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారు, ఇక నన్ను ఒక్కనే పిలిచింది, ఎవరిని పిలిచలేదంటే అప్పుడు భార్య అంటదండి, నువ్వేం చేస్తావంటే ఆవిడ దగ్గరికి పోతున్నావు, పోయి నువ్వేం చేయాలి? ఒక ఉరి కొయ్యను తయారు చేయించు అని చెప్తుంది. ఏం సలహా ఇస్తుందో చూడండి భార్య. ఒక నిరపరాధిని చంపటానికి, ఒక అన్యం పుణ్యం ఎరుగని ఒక మొర్దెకైని చంపించడానికి భార్య హామానుకు చెబుతున్న సలహా ఏంటంటే, ఒక ఉరికొయ్య చేపించు, ఆ ఉరికొయ్య మీదనే నీకు నమస్కారం చేయను, ఉరి తీయాలని సలహా ఇస్తుందంటే ఆవిడ భార్య అంటారా చెప్పండి? భార్య అంటారా? ఈరోజు ఇలాంటి సలహాలు ఇచ్చే భార్యలు లేరా భర్తలకు?
వేరే వాళ్ళ కుటుంబాలను పాడు చేయడానికి, వేరే వారిని ఎలాగోలా నాశనం చేయడానికి, వేరే స్త్రీని ఎలాగోలా పాడు చేయడానికి ఇలా ప్రేరేపించే భార్యలు చాలామంది ఉన్నారు. ఇదిగో క్రైస్తవ సమాజంలో అలాంటి వాళ్ళు ఉంటే దేవుడు అస్సలు ఒప్పుకోడు. ఒకవేళ అలాంటి మనస్తత్వం ఉందా, వేరే వాళ్ళు పాడు కావాలన్న మనస్తత్వం, ఒక జెరూసే లాంటి మనస్తత్వం నీకు ఉంటే ఆ మనస్తత్వాన్ని నువ్వు వెంటనే తీసేసుకుంటే అది నీకే మంచిది. లేదంటే హామాను ఉరి తీయబడినట్టుగా ఇదిగో ఆవిడతో పాటు ఆయన కూడా ఉరి తీయబడతాడు. కుటుంబం అంతా పాడైపోతుంది. జాగ్రత్త. అలాంటి మనస్తత్వాన్ని కలిగి జీవించకూడదు ప్రియమైన దేవుడు వాళ్ళారా. పాపములో పాలిభాగస్తురాలిగా అయిపోతే ఇలానే ఉంటుందండి, ఇలానే ఉంటుంది. ఇలా బైబిల్లో దేవుడు చాలా స్త్రీలను గురించి మాట్లాడుతూ మీ ఆత్మీయ జీవితం ఇలా ఉంచుకోండి, మీ ఆత్మీయ ఇంటిని ఇలా కట్టుకోండి అని మనకు చెబుతున్నాడు. చూడండి, చెప్తున్నాడు. అలాగే యవన బిడ్డలుగా ఉంటున్నవారు ఒక లూదియాను చూసి, దేవుడిలోకి రాని వాళ్ళు ఒక లూదియాను చూసి నేర్చుకోవాలి. లూదియా దైవభక్తి కలిగి ఎప్పుడుందంటే బాప్తిసం తీసుకోకముందే ఉందా, బాప్తిసం తీసుకున్న తర్వాత ఉందా చెప్పండి? తీసుకోకముందు నుంచే. ఈరోజు యువతులుగా ఉంటున్నవారు, యవనస్తులుగా ఉంటున్న వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని నమ్మనప్పుడే నువ్వేం చేయాలి? భక్తిగా ఉండడం నేర్చుకోవాలి. బాప్తిసానికి ముందే నువ్వు భక్తిగా ఉండడం నేర్చుకోవాలి. అలా ఉంటే నీ భక్తి జీవితం చాలా గొప్పగా ఉంటుందండి, చాలా గొప్పగా ఉంటుంది. లూదియా కూడా దైవభక్తి కలిగింది. అలా దైవభక్తి కలిగి దేవుడి వాక్యాన్ని విన్నది. వాక్యాన్ని విన్న తర్వాత హృదయం తెరవబడింది. వెంటనే ఆమెతో పాటు ఆమె కుటుంబం అంతా బాప్తిసం తీసుకుంది. అంటే బాప్తిసానికి ముందు నుంచే ఒక లూదియాలాగా ఇదిగో యవన బిడ్డ, ఓ యువతి నువ్వేం చేయాలి? దేవుడి పని కోసం సిద్ధపడాలి. ఎప్పటి నుంచి? బాప్తిసం తీసుకోక ముందు నుంచే నువ్వు భక్తిగా ఉండాలి. నీ పాపాలను విడిచిపెట్టాలి. బాప్తిసం తీసుకునేటప్పుడు కాదు, బాప్తిసానికి ముందు నుంచే నీ పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసం అంటే ఏంటి, పవిత్రత అంటే ఎలా ఉంటుంది, దేవుడి కోసం నేను ఎలా బ్రతకాలి, ఎలా కష్టపడాలి అన్నవి బాప్తిసం ముందు నుంచే నువ్వు నేర్చుకొని ఆ తర్వాత బాప్తిసం తీసుకోవాలి. ఒక లూదియా అలాగా నువ్వు గొప్పగా ఉంటావు. అలా కాకుండా బాప్తిసం తీసుకునేటప్పుడే నేను విడిచిపెడతాను అని నువ్వు అనుకున్నావు అనుకోండి, దానివల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. కొన్ని రోజుల ముంచి నువ్వేం చేయాలి? దానికోసం ప్రయాసపడుతూ ఉండాలి, కష్టపడుతూ ఉండాలి. ఒక పెళ్ళి జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడో 1-2 నెలల తర్వాత జరిగితే దానికి ముందు నుంచి ఎంత కష్టపడుతూ ఉంటారో చూడండి. అవి కొట్టియాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళని మర్చిపోతాం, వాళ్ళని మర్చిపోతాను. 2 నెలల నుంచి సిద్ధపడి ఆ కార్యక్రమం నువ్వు చేసుకుంటున్నప్పుడు బాప్తిసం దగ్గరకు వచ్చేసరికి అప్పుడప్పుడు క్షమించయ్యా నా పాపాలు అని చెప్పి తీసుకుంటావా చెప్పండి? నువ్వు పలానా రోజు బాప్తిసం తీసుకుంటున్నావంటే ముందు నుంచే నువ్వేం చేయాలి? నీ భక్తి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. దేవుడిలో నువ్వు ఎలా పెరగాలో నేర్చుకోవాలి. వాక్యాన్ని ఎలా దాచుకోవాలో నేర్చుకుంటేనే నీ జీవితము బాగుంటుంది. యవనస్తులుగా ఉంటున్న వాళ్ళు లూదియాను చూసి నేర్చుకోవాలి ప్రియమైన దేవుడు వాళ్ళారా. ఒక ఫిబే గురించి చూడండి. చాలామందికి ఆవిడ ఏం చేసింది? పరిచారం చేసిందండి, పరిచారం చేసింది చాలామందికి. పౌలు గారు చెబుతూ ఇదిగో ఆవిడ మీ దగ్గరకు వస్తుంది, జాగ్రత్తగా ఆవిడకు ఆతిథ్యం మీ పరిచర్య చేయండి, ఏమి తక్కువ కాకూడదు అంటాడండి. ఎందుకు? ఆమె చేసిన పని ఏంటండి? చాలామందికి ఆవిడ పరిచారం చేసింది. ఎంతమందికి పరిచారం చేశాను చెప్పండి? మనం ఎంతమందికి ఆతిథ్యం ఇచ్చాను చెప్పండి? ఎంతమందికి ఆతిథ్యం ఇచ్చాం ప్రేమైన దేవుడు వాళ్ళారా. మన జీవితంలో ఒక ఫిబేలాగా మన జీవితాలు ఉండకపోతే, ఫిబేలాగా మీ ఆత్మీయ జీవితం లేకపోతేనండి చాలా అధ్వానంగా తయారైపోతారు. కేవలం వాక్యం చెప్పడమే కాదు, కేవలం ప్రార్థన చేయడమే కాదు, పరిచారము కూడా చెయ్యాలి, ఆతిథ్యము కూడా మనము ఇచ్చేయాలి. ఆవిడ పేరే రాయబడినప్పుడు మనము కూడా పరిచారము చేస్తే మన పేరు కూడా రాయబడుతుంది. ఇలాగా ఈ స్త్రీలందరి గురించి మీరు విన్నారు కదా ప్రియమైన దేవుడు వాళ్ళరా. విన్న మీరు వాటిని పక్కన పెట్టుకోకుండా జీవితాలను నిలబెట్టుకోండి, కుటుంబాలను మార్చుకోండి ప్రియమైన దేవుడు వాళ్ళరా. అలా మార్చుకొని మీ జ్ఞానముతో, మీకు దేవుడిచ్చిన జ్ఞానముతో మీ ఇంటిని మీరు కట్టుకోండి.
అలా కట్టుకొని ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి ఉండండి. అలాగే ఎవరైతే ఇండ్లు పడిపోవటానికి సిద్ధంగా ఉన్నాయో, లేదా ఒకవేళ పడిపోయే మూర్ఖురాలుగా ఉండు వాళ్ళ ఇంటిని పీక్కున్నారో, మీరు వెళ్ళి ఇదిగో ఇలా కట్టుకోండి, ఇలా చెయ్యండి అని మీరు దేవుడి వాక్యాన్ని చెప్పండి. అలా జీవితాలు బాగుంటాయి. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మన మధ్యలో దైవజనులు ప్రార్థన చేస్తారు.